ఇప్పుడు మన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్లో ఫస్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, మంచి పెద్ద ఫ్రేమ్ వచ్చేసింది. దానిపైన మనం చూసుకున్నట్టయితే బ్రాస్తో మనకి డిజైన్ అనేది చేశారు. పెద్ద ట్రీ ఇచ్చేసి దానిపై బర్డ్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి. చూడండి, లీవ్స్ అన్నీ కూడా ఎంత బాగా డిజైన్ చేశారు. ఇలాంటివి మనము ఇంట్లో కావచ్చు, లేకపోతే మంచి కార్పొరేట్ ఆఫీసులలో, కాలేజెస్లలో, స్కూళ్ళల్లో మనకు ఆఫీసులో అట్లా పెట్టినట్టయితే చాలా బాగా కనపడుతుంది. చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంది. లుక్ అయితే డీసెంట్గా ఉంది. మన కలర్ కాంబినేషన్ చూడొచ్చు. మనకి ఇది బ్రాస్తో వచ్చినా కూడా మనకు లైట్ పింక్ షేడ్లో మనకు కలర్ అనేది ఇవ్వడం జరిగింది. కాంట్రాస్ట్ కలర్లో మనకు ఫ్రేమ్ కలర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్లో మనకు మిడిల్లో అంతా కూడా మనకు ఫ్లవర్స్కి వాటికి ఆ విధంగా కలర్ అనేది ఇచ్చేసారు. చాలా బాగుంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దాము. ఇది చూడండి, మంచిగా మ్యూరల్ పెయింటింగ్. ఇది మనకు వాల్లో సెట్ చేసుకునేలా వస్తుంది. మనకు చూసుకున్నట్టయితే మంచిగా కృష్ణుడు మేఘాలలో ఉన్నట్టుగా మంచి కలర్ కాంబినేషన్తో ఉంది. చూడండి ఎంత బాగా స్కైలో ఉన్నట్టు న్యాచురల్గా ఉంది. కిందికి చూసుకున్నట్టయితే మనకు మంచిగా ఆవులని ఇచ్చేసారు. కిందికి అంతా కూడా లోటస్ అవన్నీ ఇచ్చేసారు. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. యాజ్ ఇట్ ఈస్గా మనము వీటిని హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ఆఫీసులలో అలా కూడా పెట్టుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారు కదా, మంచి పెయింటింగ్. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. ఇది చూడండి, మంచి మ్యూరల్ పెయింటింగ్. ఇది కూడా మ్యూరల్ ఆర్ట్. దీన్ని కూడా మనము వాల్లోనే ఫిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్గా ఇది 3 పీసెస్లో వస్తుంది. మనకు టోటల్గా అవన్నీ కూడా జాయిన్ చేసి మనము హాల్లో ఫిక్స్ చేయించుకోవచ్చు. మనం కార్పొరేట్ ఆఫీసులలో కూడా పెట్టించుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే పైన అంతా కూడా మనకు లీవ్స్, బర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, మంచి కలర్ కాంబినేషన్లో గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్, ఈ విధంగా మనకు లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందులో మిడిల్లో బర్డ్స్, మనకు ఫ్లవర్స్ చూసుకున్నట్టయితే మంచి ఆరెంజ్ షేడ్లో ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. ఇలాంటివి చూసినట్టయితే మనము ఎక్కడ పెట్టినా సరే, మనము ఇంట్లో కావచ్చు, కార్పొరేట్ ఆఫీసులలో చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. చూసారు కదా, మంచి ఆర్ట్. నెక్స్ట్ పెయింటింగ్ చూద్దాం. ఇది చూడండి, మంచి పెద్దగా వచ్చింది. బ్రాస్లో అన్ని ప్రమిదలు వచ్చాయి మొత్తం కూడా. చూడండి, పైన చూసుకున్నట్టయితే మనకు మంచిగా హంస ఇచ్చేసి కిందికంతా కూడా మనకు దీపాలు పెట్టుకునేలా ఇచ్చేసారు. అన్నీ కూడా బర్డ్స్ ఉన్నాయి, దాంట్లోనే పీకాక్స్ ఉన్నాయి. మంచిగా చాలా పెద్దగా ఉంది. ఇదైతే అన్ని టోటల్గా దీపాలు అనేది ఇవ్వడం జరిగింది. మనకు ఏంటి అని అంటే దీపావళి ఆ టైంలో కూడా మనం ఇలాంటివి మనం డెకరేటివ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే, దీపాలు వెలిగించినట్టయితే అసలు ఆ లుక్కే వేరుగా ఉంటుంది. చాలా రిచ్గా, గ్రాండ్గా కనబడుతుంది. మనకు ఆ డీటెయిలింగ్ చూసుకున్నా కూడా లీవ్స్ చూడండి, ఆ మిడిల్లో మొత్తం కూడా పీకాక్స్ లాగా ఇచ్చేసి కొన్ని స్వాన్స్ అలా ఉన్నాయి. ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క లీఫ్కి మనకు ఒక్కొక్క ప్రమిద అనేది ఇవ్వడం జరిగింది. దివాళీ టైంలో ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా మనకు రిచ్గా చాలా బాగా గ్రాండ్గా కనబడుతుంది. ఇవి చూడండి, మనకు బ్రాస్ తోటే ఇచ్చారు. బ్రాస్ మెటల్తో చేసినవి లోటస్. మరి కింద చూసుకున్నట్టయితే వాటి లీవ్స్ కూడా ఉన్నాయి. ఒకటి పెద్ద లోటస్ ఇచ్చేసారు. కిందికి చూసుకున్నట్టయితే ఒక చిన్న లోటస్, అటు సైడ్ ఇటు సైడ్ మనకు లీవ్స్ అనేది ఇవ్వడం జరిగింది. పెద్ద పెద్దగా ఇచ్చేసారు. లోటస్లలో మనం ల్యాంప్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. లోటస్ చూసుకున్నట్టయితే వాటిని అన్నిటిని కూడా ఎంత బాగా మనకు డిజైన్ చేశారో చూడండి. చాలా మంచిగా సన్నగా, అంటే బ్రాస్ షీట్తో, మనకు మెటల్ షీట్తో ఇవన్నీ చేశారనమాట. ఇలాంటివి మనము హాల్లో కావచ్చు, పెద్ద పెద్దవి అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి కూడా మనము డెకరేషన్ చేసినప్పుడు ఇలాంటివి పెట్టినట్టయితే అసలు ఆ లుక్కే వేరుగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇది చూడండి, మంచిగా నంది వచ్చింది. బ్రాస్ మెటల్తో యాంటిక్ ఫినిషింగ్తో ఇచ్చేసారు. ఇదంతా కూడా మొత్తం చూసుకున్నట్టయితే మనకు జ్యువెలరీ కావచ్చు, గంటలు కావచ్చు, అంతా కూడా డీటెయిలింగ్ అనేది ఎంత బాగా ఇచ్చేసారో. మొత్తం కూడా యాంటిక్ ఫినిషింగ్ కాబట్టి మనకు కొంచెము అంటే ఆ బ్లాకిష్గా అలా వస్తుంది. వెనుక చూసుకున్నట్టయితే దాని బాడీపై ఇచ్చిన ఆ మంచి క్లాత్ టైప్లో జ్యువెలరీ కావచ్చు, ఆ గంటలు అన్నీ కూడా చాలా డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలాంటివన్నీ కూడా మనము ఇంటి ముందర పెట్టుకున్నట్టయితే, మనకు పూజలలో కూడా ఇలాంటివి వాడినట్టయితే అసలు చాలా ట్రెడిషనల్గా డివైన్ లుక్తో చాలా బాగుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి నంది అనేది కూడా.
ఇది చూడండి మంచి ట్రైబల్ ఆర్ట్ అనేది చూడడం జరుగుతుంది ఇక్కడ మనము. ఇదంతా కూడా మనకు 2 కూడా మేల్ అండ్ ఫీమేల్ ట్రైబల్ బొమ్మలు అనమాట. వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న క్రౌన్ కావచ్చు, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ట్రైబల్ పీపుల్ అనేది ఎలా ఉంటారో సేమ్ అదే విధంగా డిజైన్ చేయడం జరిగింది. బ్రాస్ విత్ యాంటిక్ లుక్తో ఉన్న బొమ్మలు అనమాట ఇవి. ఫీమేల్ చూసుకున్నట్టయితే ఒక బేబీని కూర్చోబెట్టుకున్నట్టుగా అలా ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి. ఇలాంటివన్నీ కూడా మనము ఇంట్లో ఒక్క పీస్ పెట్టినా కూడా మనకు ట్రెడిషనల్ లుక్తో చాలా బాగుంటుంది. ఈవెన్ ఆఫీస్లలో కూడా ఇలాంటివి ప్లేస్ చేసినట్టయితే కార్నర్లో అలా ప్లేస్ చేస్తే చాలా బాగా కనపడుతుంది. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి, గంగాళాలు అంటే మనము ఓల్డెన్ డేస్లో గంగాళాలు వాడేవాళ్ళు ఇండ్లల్లో. ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే పెద్ద గంగాళం చూడండి, బ్రాస్ విత్ కాపర్ ఫినిషింగ్తో వచ్చింది. మనకు ఆ కాపర్ ఫినిషింగ్ కూడా తెలుస్తుంది మంచిగా, అంటే కొంచెం పింక్ కలర్ షేడ్లో ఆ విధంగా వచ్చింది చూడండి. దానికి కిందికి సపోర్ట్ చేయడానికి కూడా కింద స్టాండ్ కూడా తీసుకున్నట్టయితే మనకు అదంతా కూడా పీకాక్స్తో ఇచ్చారు చూడండి. మంచిగా అటు ఇటు 3 సైడ్స్కి పీకాక్స్ అనేది ఇవ్వడం జరిగింది కిందికి. టోటల్గా కూడా అసలు ఎంత మంచి లుక్తో ఉందో. పైన అంతా కూడా మనం ఇప్పుడు సేమ్ ఆ గంగాళము ఎంత పెద్దగా ఉందో ఆ సైజులోనే మనకు మంచి కలర్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అనేది తీసుకున్నారు. మంచి ప్లాంట్స్, మనం ఈవెన్ ఇలాంటివి గార్డెన్స్లలో మంచి మంచి పెద్ద మొక్కలు అలాంటివి పెట్టుకున్నా కూడా చాలా బాగా కనబడుతుంది. బ్యూటిఫుల్ ఐటమ్ అనే చెప్పొచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది మ్యూరల్ పెయింటింగ్. ఇది కూడా మంచిగా గణపతి వచ్చాడు చూడండి, ఫేస్ ఎంత బాగుందో అసలు. డీటెయిలింగ్ కావచ్చు, కలర్ కాంబినేషన్ కావచ్చు, ఎంత మంచిగా డిజైన్ చేశారో. వినాయకుడు ఒక దగ్గర వీణ వాయించుకుంటూ నెక్స్ట్ చదువుకుంటూ ఉన్నాడు, తర్వాత అంతా కూర్చొని ఉన్నట్టు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే పంచముఖ గణపతి ఆ విధంగా ఇచ్చేసారనమాట. మంచిగా మూషికం కావచ్చు, వాహనము, ఇలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఒకటే ఫ్రేమ్లో ఎంత బాగా పెయింటింగ్ అనేది చేశారో చూడండి, చాలా బాగుంది అసలు. ఇలాంటివి మనము, ఇవి మ్యూరల్ ఆర్ట్ కాబట్టి మనము ఈవెన్ ఇల్లు కట్టించుకున్నప్పుడే మ్యూరల్ ఆర్ట్ అనేది మనం గోడలోనే మనం దీన్ని ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. అవి చాలా బాగుంటాయి అలా చేయించుకున్నట్టయితే. లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా కూడా మనము వాళ్ళకి హ్యాంగ్ చేసుకున్నా కూడా, మందిర్లో కావచ్చు, లేకపోతే మన హాల్లో మిడిల్లో మనకు డార్క్ కలర్ వాల్ ఉన్నా కూడా మనం ప్లేస్ చేసినట్టయితే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. చూసారు కదా, మంచి ఆర్ట్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇవి చూడండి, కొండపల్లి బొమ్మలు. అసలు కొండపల్లి బొమ్మలు అంటేనే వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఆర్ట్ అనమాట. ఇది చాలా బాగుంటాయి ఈ బొమ్మలు అనేవి. ఇంట్లో మనకు ఇలాంటివి పెట్టుకున్నట్టయితే అసలు ఆ లుక్కే వేరుగా ఉంటుంది. ఇద్దరు లేడీస్ మంచిగా వీణ పట్టుకొని ఉన్నట్టు ఎంత బాగున్నాయో చూడండి. 2 కూడా పెయిర్, లేకపోతే ఈవెన్ సింగిల్గా కూడా మనము ఇంట్లో ప్లేస్ చేయొచ్చు. చూసుకున్నట్టయితే మంచి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఎంత బాగున్నాయో. మంచిగా డీటెయిలింగ్ కూడా చాలా బాగా ఇచ్చేశారు. మంచిగా బ్యాంగిల్స్ కావచ్చు, వాళ్ళు పెట్టుకున్న జ్యువెలరీ కావచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఇంట్లో కార్నర్కి కావచ్చు, లేకపోతే మనము షెల్ఫ్లలో కూడా పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. ఈవెన్ గార్డెన్స్లలో కూడా ఇలాంటివి, లేకుంటే ఇంటి ముందు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇలాంటివి. చూడండి, గోమాత అసలు చాలా యూనిక్గా ఉంది చూడండి. నార్మల్గా మనకు గోమాత అంటే సకల దేవతలు గోమాతలో కొలువై ఉంటారు అంటారు, అలాగే తీసుకున్నారు. టోటల్ థీమ్ అంతా కూడా. ఫేస్ కూడా ఎంత కళగా ఉందో చూడండి, మంచిగా ఇచ్చేసారు. చాలా డీటెయిలింగ్గా చాలా బాగుంది. సకల దేవతలు కూడా ఉన్నట్టు ఈ బొమ్మను మలిచారనమాట. అసలు ఈ ఆర్ట్ అనేది చాలా బాగుంది. మనము దాని మేకింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా, అసలు టోటల్ డీటెయిలింగ్ కావచ్చు చాలా బాగా చేశారు. ఇలాంటివి మనము ఇంట్లోనే కాదు, కార్పొరేట్ ఆఫీసులలో, లేకపోతే మనము ఏదైనా పెళ్ళిళ్ళు శుభకార్యాలకు కూడా ఇలాంటివి వాడినట్టయితే చాలా ట్రెడిషనల్ లుక్తో డివైన్గా చాలా బాగా కనబడుతుంది. చూడండి, మంచిగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఇచ్చారు. టోటల్గా ఎంత బాగుందో చూడండి. కలర్ కాంబినేషన్ కావచ్చు, వెనుక ప్లేస్ చేసింది కూడా చాలా బాగా, అంటే అది ఒక రాక్ టైప్ ఫీలింగ్ వచ్చేలా దాన్ని తీసుకున్నారు. మంచిగా కలర్ కాంబినేషన్ కావచ్చు, దేవుడు ఎంత బాగా ఉన్నారు. ఇది మనము ఇంట్లో కావచ్చు, హాల్లో కావచ్చు, మందిర్లో ఎక్కడ ప్లేస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. హాల్లోనే ప్లేస్ చేసుకోవచ్చు. ఇలాంటివి మ్యూరల్స్లా యూజ్ చేస్తారు కూడా, చాలా బాగుంటుంది. నార్మల్గా మనము షోకేస్లలో పెట్టినా కూడా చాలా బాగుంటుంది. మనము మందిర్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఆ ట్రెడిషనల్ లుక్కే వేరు.
ఇవి చూడండి కొండపల్లి బొమ్మలు, రాజా రాణి ఇచ్చేసారు. ఎంత బాగున్నాయో ఈ బొమ్మలు చూడండి. మంచిగా వాళ్ళు పెట్టుకున్న పగిడి కావచ్చు, రాజు కింద మళ్ళీ వాళ్ళు వేసుకున్న జ్యువెలరీ కావచ్చు, రాణి వేసుకున్న జ్యువెలరీ కావచ్చు, కళ్ళు, ఇదంతా కూడా అసలు ఎంత బాగా మేకింగ్ అనేది చాలా బాగా ఉంది. మంచిగా మనము ఇంట్లో కనుక ఈ కొండపల్లి బొమ్మలు అనేవి పెట్టుకున్నట్టయితే అసలు ఆ లుక్కే వేరుగా ఉంటుంది. ఇంట్లో మనము కార్నర్స్కి పెట్టుకోవచ్చు, లేకపోతే గార్డెన్లో పెట్టినా కూడా చాలా బాగా కనపడుతుంది. ఇంటి ముందరకు పెట్టుకున్నా కూడా మనకు ఇది చూడండి మంచిగా పెద్ద ఫ్రేమ్ వచ్చేసింది. అందులో మనము ఆర్ట్ చూసుకున్నట్టయితే ఒక మంచి ట్రీ ఇచ్చేసి మామిడి చెట్టు, దానిపై మనము ఉడతలు చూడొచ్చు, కోతి ఉంది, అక్కడ కోతి మ్యాంగోస్ కోస్తున్నట్టుగా ఉంది. నెక్స్ట్ ఇంకొక ట్రీ ఉంది, ఆ ట్రీలో కూడా మనకు కొంగలు ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి. మనము కిందికి చూసుకున్నట్టయితే రాణి మంచిగా రెడీ అవ్వుకుంటూ తను అద్దంలో చూసుకుంటూ, ఇంకొక చెలికత్త ఏమో మంచిగా విసనకర్ర ఊపుకుంటూ, ఎంత బాగా అంటే ఆర్ట్ చూడండి. అసలు హార్డ్ వర్క్ అనేది చూడాలి మనం ఇక్కడ. రాణి తన ఫేస్ని అద్దంలో చూసుకుంటుంటే సేమ్ అంటే ఆ ఫేస్ సేమ్ అలాగే డ్రా చేయడం అనేది అది చాలా డిఫికల్ట్ అనమాట. హార్డ్ వర్క్తో కూడుకున్న పెయింటింగ్ అనే చెప్పాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇలాంటివి మనము హాల్లో పెట్టుకున్నట్టయితే అసలు ఎంత బాగుంటుందో. డార్క్ కలర్ వాళ్ళకి మనం ఇది హ్యాంగ్ చేసినట్టయితే అసలు చాలా ట్రెడిషనల్ లుక్తో చాలా బాగుంటుంది. చూడండి ఇది మంచిగా దశావతారాలు, మంచిగా విష్ణుమూర్తి పాలకడలిలో పడుకొని ఉన్నట్టు ఎంత బాగుందో. మంచిగా కలర్ కాంబినేషన్స్ కావచ్చు, పడుకొని ఉన్నప్పుడు శ్రీదేవి భూదేవి అతనికి సేవ చేయడం కావచ్చు. మిడిల్లో మనం చూసినట్టయితే బ్రహ్మ కమలంలో ఉన్నాడు, ఆ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు మనము. ఆ కమలము మంచి కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. కింద పాలకడలి అనేది కూడా మనకు ఆ కలర్ చూసుకున్నట్టయితే పాలకడలి కాబట్టి మనకు ఆ కలర్ కాంబినేషన్ చూడొచ్చు. నాగేంద్రుడు ఎంత బాగున్నాయి. టోటల్గా దశావతారాలని ఒక దగ్గర ఒక ఫ్రేమ్లో చూపించేశారనమాట. ఇలాంటివి మనము హాల్లో కనుక ప్లేస్ చేసినట్టయితే అసలు ఆ లుక్ అమేజింగ్గా ఉంటుంది. మంచిగా ఈ ఒక్క పీస్ పెట్టినట్టయితే ఇంకా అసలు ఏమీ అవసరం ఉండదు ఆ ఇంటికి. అంత కళగా చాలా బాగుంది చూడండి.